ఏలియన్ మొదటిసారి పచ్చి ఉల్లిపాయలు రుచి చూశాడు. ఆ రుచి అతనికి చాలా నచ్చింది. వెంటనే 300 టన్నుల బంగారం తీసి ఆ ముసలివాడికి చేశాడు. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ఒక ఉల్లిపాయకి ఇంత ధర ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. దాంతో ముసలివాడు మరికొన్ని వంటకాలు తెప్పించాడు. ఈసారి ఏలియన్ పచ్చి చట్నీలో ముంచి ఉల్లిపాయలు తిన్నాడు. తిన్నాక చాలా సంతోషంగా ఫుడ్కి పొగడ్తలు గుప్పించాడు. తిరిగి వెళ్లే ముందు అతను అడిగాడు, నాకు చాలా ఉల్లిపాయలు దొరుకుతాయా? వాటి బదులుగా నేను చాలా బంగారమిస్తాను. ఇది విన్న ముసలివాడు తన మనవణ్ణి ఉల్లిపాయలు తీసుకురమ్మని చెప్పాడు. కొద్దిసేపటికి పిల్లవాడు చాలా ఉల్లిపాయలు తీసుకొచ్చాడు. కాని ఏలియన్ అంతటితో సంతృప్తి చెందలేదు. ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు కావాలని కోరాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లాలి తాతయ్య, నాకు ఇంకా ఎక్కువ ఉల్లిపాయలిస్తావా అని ఏలియన్ అడిగాడు. తాతయ్య అన్నాడు, అవును, తప్పకుండా. ఏలియన్ చెప్పాడు, అయితే నేను రేపు వస్తాను, ఉల్లిపాయలు తీసుకెళ్తాను. మరుసటి ఉదయం తాతయ్య తన శరీరానికి 200 పౌండ్ల ఉల్లిపాయలు కట్టుకున్నాడు. కాని అతని భార్యకు అది కూడా తక్కువగా అనిపించి తాతయ్య తలకు కూడా ఉల్లిపాయలు కప్పేసింది. కొద్దిసేపటికి తాతయ్య ఏలియన్ అంతరిక్ష నౌక దగ్గరికి చేరాడు. ఏలియన్ వచ్చి తాతయ్యను చూసి, నాకు నీ ఉల్లిపాయలు వద్దు అని అన్నాడు. అది విన్న తాతయ్య కోపంతో ఏలియన్తో గొడవపడ్డాడు. కాని ఏలియన్ తాతయ్యను బాగా కొట్టాడు. కొంతసేపటికి తాతయ్య అలసిపోయాడు. తర్వాత ఏలియన్ చాకచక్యంగా తాతయ్య కుటుంబాన్ని పట్టుకున్నాడు. అతను అన్నాడు, నీవు బ్రతికి ఇంటికి వెళ్లాలంటే వీరి ఇద్దరిలో ఒకరినే ఎంచుకోవాలి. తాతయ్య అన్నాడు, లేదు, నేను ఇద్దరిని ఎంచుకుంటాను, నా ప్రాణం పోయినా సరే. అసలు ఇది ఏలియన్ తాతయ్యకు పెట్టిన పరీక్ష. తాతయ్య ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అలా తాతయ్య మరియు ఏలియన్ మంచి స్నేహితులయ్యారు.